దేశవ్యాప్తంగా జరిగినటువంటి 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ఇది చాలా లైట్ కానీ చర్చకి తావిచ్చేటటువంటి అంశమే. భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఒకటి, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధికారం దించి బీజేపీ ఘన విజయం సాధించింది మొన్నటిసారి. శివరాజ్ సింగ్ చౌహాన్ని మార్చి అక్కడ యాదవ్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ జరిగిన ఉప ఎన్నిక వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దతియాకి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి అనర్హుడు కావడం వల్ల జరిగింది. అది మళ్ళీ కాంగ్రెస్ సాధించింది 6,000 ఓట్ల తేడాతోనే. కాబట్టి అది బీజేపీ పెద్ద నష్టమేం కాదు. అలాగే గుజరాత్లో సాధించిన విజయం ఏదైతే 30 ఏళ్ల నుంచి విజయం సాధిస్తున్న నియోజకవర్గాన్ని తిరిగి గెలుచుకోవడం కూడా బీజేపీకి ఊరట ఊపిరినీతి. కానీ బీహార్లో తమ నాయకుడిని కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుడిని తీసుకొచ్చి నిలబెడితే సమ్రాట్ యాదవ్ని ముఖ్యమంత్రిగా చేస్తే అక్కడ జన్సురాజ్ పార్టీ శాంతం మొన్నటిసారి డిపాజిట్లు కూడా రానటువంటి పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ దఫా నేరుగా బంకీపూర్, అది కూడా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలో 30 ఏళ్ల నుంచి బీజేపీ గెలుస్తున్న చోట్లను తను గెలవటం అన్నటువంటిది కీలకం. అక్కడ బయట నుంచి వచ్చినటువంటి అతనికి నిరాదరణ చూపించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని. ఈవెన్ మధ్యప్రదేశ్లో కూడా స్థానిక నాయకత్వాలని పక్కన పెట్టి సుదీర్ఘ నాయకత్వాలని పక్కన పెడితే ఇట్లాంటి ఫలితాలు, అంటే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కేడర్ అంతా కలిసి సంయుక్తంగా సమిష్టిగా పనిచేయకపోవడం వల్లే మధ్యప్రదేశ్ విజయం కూడా దూరం అయ్యింది. గ్యారెంటీ అక్కడ గెలిచి ఉండేవాళ్ళు అన్నటువంటి వాదన వినబడుతుంది. ఈ రెండు కూడా బీజేపీకి ఒక పాఠమే. అంతా మేము ఎలా అనుకుంటే అలా జరుగుతుంది, మేము ఎలా పెడితే అట్లా అనుకున్న కాన్సెప్ట్లో గుజరాత్లో మాత్రం సక్సెస్ అయ్యారు. వేరే నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా గెలుపు సాధ్యమైంది. బట్ ఈ 2 చోట్ల మాత్రం పాఠాలు చెప్పారు స్థానిక కేడర్ కూడా.